ఎందుకంటే ఆ కుటుంబం వంగవీటి మోహన్ రంగా గారితో నాకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళం. కృష్ణా జిల్లాలో ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి రాజశేఖర రెడ్డి గారు ఏది చేసినా సరే రంగా గారికి ఆనాడు ఒక ప్రత్యేకత ఇచ్చేవారు. ఆయన ఒక కార్పొరేటర్గా, నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అలానే శాసనసభ్యుడిగా చేయడానికి ఆనాడు శివశంకర్ గారు, రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రోత్సహించి రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి కూడా రంగా గారి ఎదుగుదలకి ఎంతగానో తోడ్పడ్డారు. ఆ తర్వాత ఆనాడు నేను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పనిచేశాను. 1988 డిసెంబర్ 26వ తారీఖు రంగా గారి హత్య చేసే ముందు రోజే రంగా గారిని కూడా నేను స్వయంగా కలిశాను. 26 అర్ధరాత్రి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు, గూండాలు ఒక టూరిస్ట్ బస్సుకి తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టుకొని ఆయన చేసే నిరాహార దీక్ష శిబిరం దగ్గరికి వచ్చి ఏ విధంగా హత్య చేశారో విజయవాడ నగరవాసులే కాదు రాష్ట్ర మొత్తానికి కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ నాయకులే హస్తంతో గూండాల చేత హత్య గావించబడ్డారు. అందులో దేవినేని నెహ్రూ గారు కూడా ఒక ముద్దాయి, అలానే వెలగపూడి రామకృష్ణ ప్రసాద్ ఇవాళ శాసనసభ్యుడిగా ఉన్నారు విశాఖపట్నంలో, మరి వారొక ముద్దాయి. ఇవాళ రాధా విజయవాడలో మాట్లాడుతూ నా తండ్రిని చంపింది ఒక పార్టీ కాదు కొంతమంది వ్యక్తులని చెప్పి అంటాం చాలా చాలా బాధగా ఉంది, బాధాకరం. దీన్ని పూర్తిగా రంగా గారి అభిమానులుగా, వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా మేమంతా కూడా ఎంతో బాధపడుతున్నాం. ఎందుకంటే ఇవాళ ఆనాడు మేము ప్రత్యక్షంగా చూసాం. తర్వాత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చేగుంటి హరిరామజోయ గారు మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆ రోజుల్లో రంగా గారి హత్య జరిగినప్పుడు ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన స్వయంగా చెప్పాడు, ఆయన ఒక బుక్ రాశారు. ఆ బుక్లో కూడా చెప్పారు రంగాని హత్య చేసింది తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఆనాడు చంద్రబాబు నాయుడు స్క్రీన్ పే దర్శకత్వం అంతా అయిందే. ఆయన ప్లాన్ తోటి ఇవాడున్న స్పీకర్ కోడెల శివప్రసాద్ కొంతమంది నాయకులు రంగా గారిని హత్య చేయించాలి, ఇది డిసెంబర్ 20వ తారీఖున ముహూర్తం పెట్టింది కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. మరి ఆయన చేతుల మీదుగానే ఆ రోజు ఆ కార్యక్రమం జరిగిన సంగతి 50 మంది ప్రజానీకానికి తెలుసు. ఆనాడు మంత్రిగా ఉన్న హరిరామజోయ కూడా బుక్లో రాయటమే కాదు, మరి పాలకుల్లో ఒక సభ పెట్టి ఆ సభలో కూడా చెప్పాడు. కాబట్టి ఇవాళ తనయుడు రాధా ఆ విధంగా మాట్లాడడం అనేది మరి ప్రతి వారు కూడా రాధారంగా మెత్తబండి కానీ రంగా గారి అభిమానులుగా అందరూ కూడా ఆ ప్రెస్ మీట్ విని మరి ఎంతో బాధపడుతున్నారు. ఇవాళ తెలుగుదేశం పార్టీలో నేను చేరానని చెప్పడం తప్ప దాదాపుగా తెలుగుదేశం పార్టీ నాయకుల కబంధాస్తాల్లో చిక్కుకుపోయాడు ఇవాళ రాధా. వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ని పూర్తిగా ప్రెస్ మీట్లో చెప్పారు. ఇవాళ ఆయన దాదాపుగా తెలుగుదేశం పార్టీ చేరినట్టుగానే మరి మాట్లాడారు. ఉదయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా రాధా వైఎస్ఆర్ పార్టీ చేరినప్పుడు చెప్పాడు, నిన్ను ఒక తమ్ముడుగా చూసుకుంటాను, తప్పకుండా నీ తండ్రి ఏ విధంగా అయితే రాష్ట్రంలో మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించారో తప్పకుండా నీకు కూడా ఆ స్థాయిని కల్పించి నీకు కూడా ఒక మంచి నాయకుడిగా తీసుకొస్తాను, నువ్వు నాతో కలిసి రాష్ట్రమంతగా తిరగమని కూడా చెప్పారు. వెంటనే 2014 ఎన్నికల్లో అవగానే రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ యువజన పార్టీ అధ్యక్షుడిగా కూడా నియమించారు. ఆయన్ని నియమించారు. తర్వాత దాదాపుగా సంవత్సరం పాటు ఎక్కడ ఏ జిల్లాలో కూడా 13 జిల్లాలు కూడా యూత్ యాక్టివిటీస్ ఎక్కడ కూడా ఆయన స్టార్ట్ చేయలేదన్న సంగతి ఇవాళ యువజన కార్యకర్తగా ఉన్న అందరూ కూడా తెలుసు, పార్టీల నాయకులు కూడా తెలుసు. ఇవాళ మేము ఏం చెప్తున్నామంటే జగన్ గారు నాకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు, సరిగా చూడలేదని చెప్పి ఉదయం మాట్లాడుతుంటే మరి విన్న ప్రతి వారు కూడా ఆయనకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. నేను వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పటి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను పార్టీలో పనిచేస్తున్నాను. మా అందరికన్నా జిల్లాలో అందరికన్నా కూడా రాధా అంటే ఒక ప్రత్యేకత, ఒక ప్రేమ. తప్పకుండా ఆయన ప్రోత్సహించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా, రాష్ట్రంలో ఏ ఉద్యమం చేసినా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినా, ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పిన అనేక రకాల వాగ్దానాలు నెరవేర్చకపోయినా, అనేక రకాల ఉద్యమాలు చేసినా వాటిల్లో కూడా నువ్వు పాల్గొను రాధా, నువ్వు తప్పకుండా నువ్వు కార్యక్రమాలు చెయ్యి అని చెప్పి అనేకసార్లు మా ముందు కూడా చెప్పారు.